పసుపు రైతులు ఎట్లా వాళ్ళు ఏమంటారు పబ్లిక్ అంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకు రెస్పాన్స్ ఎట్లా ఇస్తారు 18,000 క్వింటల్ అయిందంటున్నారు మీ పట్ల ఉందా లేకపోతే వాళ్ళు ఇప్పుడు జీవన్ రెడ్డి గెలిస్తే అని అంటే సెంట్రల్ వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడని సెంట్రల్ వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు పసుబోర్డు వ్యవసాయ శాఖ మంత్రి పసుబోర్డు తెస్తారట రేవంత్ అంటుండు మన నిజామాబాద్నే అన్నాడు ఇప్పుడు ఆ బోర్డు వ్యవసాయ శాఖలు ఉంటుందా వాణిజ్య శాఖలు ఉంటుందా ఇండస్ట్రియల్ కమర్షియల్ కిందకి వస్తుంది కామర్స్ కింద వాణిజ్య శాఖలు ఉంటుంది ఒక ముఖ్యమంత్రి వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి ఆయన్నే సంతకం పెట్టుకొని తెస్తాడు బోర్డు అన్నాడు అది 70 ఏళ్ళ నుంచి రాంగ్ అడ్రస్లు ఎత్తుకుతున్నారు అందుకని ఇదే లేదు అడ్రస్ రాంగ్ పోతున్నారు వాళ్ళు వీళ్ళకున్న నాలెడ్జ్ వీళ్ళకున్న చిత్తశుద్ధి వీళ్ళు పసుపు బోర్డు మీద చేసిన హోంవర్క్ వేసుంటారు